హాయ్ హలో వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు హైటెక్ అకాడమీ. ఈరోజు చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ ఇది. హున్స్ రూల్ ఆర్ హన్స్ రూల్ ఏదైనా అనొచ్చు మీరు. వాట్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ హున్స్ రూల్ విత్ ఎగ్జాంపుల్ అని కంపల్సరీ బోర్డ్ ఎగ్జామ్లో లేదా సబ్మిట్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ ఇది. సో దాన్ని సింపుల్ వేలో, చాలా ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. దానికంటే ముందు నా ఛానల్ని మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ నాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. దానికంటే ముందు నేను ఎవ్రీ వీడియోలో చెప్తున్నా మీకు, నా లైవ్ క్లాసెస్ స్టార్ట్ అయినాయి. లైవ్ని ఖచ్చితంగా చూడండి. అందులో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నన్ను అడగండి. అంటే అడగడం అంటే కామెంట్ చేయండి. కామెంట్లో నేను ప్రతి వాళ్ళకి రెస్పాండ్ అవుతా, ఓకేనా? సో మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. వాట్ ఈజ్ హున్స్ రూల్? స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ హున్స్ రూల్. వాట్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ హున్స్ రూల్? సో ఇట్ స్టేట్స్ దట్ ఎలక్ట్రాన్ పేరింగ్ టేక్స్ ప్లేస్ ఆఫ్టర్ ద అవైలబుల్ ఆర్బిటాల్స్ ఆఫ్ సేమ్ ఎనర్జీ, దట్ ఈస్ డీజనరేట్ ఆర్బిటాల్స్ ఆర్ ఆక్యుపైడ్ సింగిల్. అంటే మీకు అర్థం కాలేదు, సో దాన్ని సింపుల్ వేలో చెప్తా, అప్పుడు అర్థమవుతుంది. మనం డెఫినేషన్ కాదు, ఫస్ట్ స్టేట్మెంట్ కాదు నేర్చుకోవాల్సింది, ఎగ్జాంపుల్తో మీకు నేర్పిస్తా. దాంతో మీకు ఈజీ అర్థమైపోతుంది. చూడండి ఎగ్జాంపుల్ నైట్రోజన్ తీసుకుంటా. నైట్రోజన్, వాట్ ఈస్ అటామిక్ నెంబర్ ఆఫ్ నైట్రోజన్? 7. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p3. ఇది నైట్రోజన్ ది ఎగ్జాంపుల్ అండ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఓకే, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ నైట్రోజన్ ఇస్ 1s2 2s2 2p3. సో దీన్ని ఆర్బిటాల్స్ లో ఫిల్ చేస్తే 1s ఆర్బిటాల్, ఓన్లీ 1 డీజనరేట్ ఆర్బిటాల్ కంటైనింగ్ 2 ఎలక్ట్రాన్స్. ఎస్ లో ఓన్లీ 1 డీజనరేట్ ఆర్బిటాల్ ఉంటుంది. ఇంకోటి 2s, ఇది కూడా ఎస్ ఆర్బిటాల్ కాబట్టి ఇందులో కూడా ఓన్లీ 1 డీజనరేట్ ఆర్బిటాల్స్ ఉంటాయి. 2 ఎలక్ట్రాన్స్ చూడండి, 2 ఎలక్ట్రాన్స్ ఎస్ లో 1s లో 2 ఉన్నాయి, 2s లో 2 ఉన్నాయి. 2p లో ఎన్ని ఉన్నాయి ఎలక్ట్రాన్స్? 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 3 ఏంటివి అవి? 2px 2py 2pz. 3 డీజనరేట్ ఆర్బిటాల్స్ ఉంటాయి pలో, px py pz. s లో ఓన్లీ 1 డీజనరేట్ ఆర్బిటాల్, ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. d లో 5, f లో 7, ఓకేనా? సో pలో అన్ని 3 ఉన్నాయి, 1 2 3, ఓకేనా? 1 2 3. సో నేను దీన్ని ఎంతమంది కరెక్ట్ అంటున్నారో కామెంట్ పెట్టండి. ఇది కరెక్ట్ అనే వాళ్ళు కామెంట్ పెట్టండి, నేను చూసుకుంటా అది, ఓకేనా? సో ఎంతమంది కరెక్ట్ అంటున్నారు ఇది? సో చాలా మందికి ఇదే డౌట్, ఈయన్నే మీకు అర్థమైపోతుంది. చూడండి నేను దీన్ని రాస్తున్నా, ఇంకొకటి రాస్తా, దీనికే ఆర్బిటాల్ నోటేషన్ దీందే. 1s2 2s2 2px అంటే 2p అంటే 2px 2py 2pz, ఓకేనా? ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 1 2 3. ఈ రెండిట్లలో ఏది కరెక్ట్? రెండిట్లలో ఏది కరెక్ట్ అంటే నేను దీన్ని రాంగ్ అంట, దీన్ని కరెక్ట్ అంట. ఎందుకంటే యాజ్ పర్ ద స్టేట్మెంట్ వాడు ఏం చెప్పిండు? ఇట్ స్టేట్స్ దట్ ఎలక్ట్రాన్ పెయిరింగ్, అంటే ఎలక్ట్రాన్స్ పెయిరింగ్ అనేది, అంటే పెయిరింగ్ అంటే రెండు కలిసి ఉండడం, ఓకేనా? రెండు కలిసి ఉండడం దాన్ని పెయిరింగ్ అంటారు. ఇట్లా రెండు కలిసి ఉండడాన్ని పెయిరింగ్ అంటారు. టేక్స్ ప్లేస్ ఆఫ్టర్ ది అవైలబుల్ ఆర్బిటాల్స్ ఆఫ్ సేమ్ ఎనర్జీ. అంటే సేమ్ ఎనర్జీ ఉన్న ఆర్బిటాల్స్ ని మనం ఏమంటాం? డీజనరేట్ ఆర్బిటాల్స్ అని అంటాం, ఓకేనా? ఇప్పుడు 1s 2s సేమ్ ఎనర్జీ, 1s ఆర్బిటాల్ సేమ్ ఎనర్జీ ఆర్బిటాల్, 2s దానికి సపరేట్ ఎనర్జీ. ఎందుకంటే దీంతో ఒక ఎనర్జీ లెవెల్, దీంతో ఒక ఎనర్జీ లెవెల్, దీంతో ఒక ఎనర్జీ లెవెల్. ఎనర్జీ లెవెల్ ఇంక్రీజ్ అయితే వెళ్తుంది, లోయెస్ట్ ఎనర్జీ లెవెల్ టు హైయెస్ట్ ఎనర్జీ లెవెల్ వెళ్తుంది. ఆల్రెడీ మనం హబ్బు ప్రిన్సిపల్లో నేర్చుకున్నాం. సో 1s లో ఉన్న ఎలక్ట్రాన్ నుంచి 2 ఎలక్ట్రాన్స్కి దాన్ని డీజనరేట్ ఆర్బిటాల్ ఒకటే ఉంటుంది. దీనికి 2sకి సేమ్ ఉంటుంది, ఒకటే ఉంటుంది. 2pలో 3 ఉన్నాయి చూడండి మనకు, 2px 2py 2pz, ఓకేనా? సో సేమ్ ఎనర్జీ లెవెల్ ఉంటుంది. 2pxకి సేమే ఉంటుంది, 2pyకి సేమే ఉంటుంది, 2pzకి సేమే ఉంటుంది. అందుకని 2px 2py 2pz ఈ ఆర్బిటాల్స్ ఏమంటాం? డీజనరేట్ ఆర్బిటాల్స్ అని అంటాం. ఆర్ ఆక్యుపైడ్ సింగిల్ అని అన్నా, అంటే ఎలక్ట్రాన్స్ అనేవి సింగిల్గా ఆక్యుపై అయిన తర్వాత పేరింగ్ జరగాలని అంటున్నాడు. అంటే మనం ఏం రాసినాం? డైరెక్ట్ 1 2 3 అట్లా రాయొద్దు, రాంగ్, ఇది రాంగ్. ఫస్ట్ ఏం చేయాలి? 3 ఉంటే ఫస్ట్ ఒక దాంట్లో సింగిల్గా, సెకండ్ ఒక దాంట్లో సింగిల్గా, థర్డ్ ఒక దాంట్లో సింగిల్గా రాసి, అప్పుడు ఫోర్త్ ఉంటే, ఇందులో 4 ఉంటే అప్పుడు వచ్చి పేర్ అవ్వాలి. దాన్ని హున్స్ రూల్ స్టేట్మెంట్ ఇచ్చింది అన్నమాట దాని మీదే. అంటే సింగిల్గా ఆక్యుపై అయిన తర్వాత పేరింగ్ జరగాలి, ఓకేనా? ఒక్కొక్కటి అయిన తర్వాత మన సెకండ్ది ఫిల్ అవ్వాలి. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఆక్సిజన్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఆక్సిజన్ 1s2
2s2 2p4. చూడండి ఇక్కడ ఈజీ అర్థమవుతుంది. 1s లో ఎన్ని ఉన్నాయి ఎలక్ట్రాన్స్? 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 2s లో ఎన్ని ఉన్నాయి ఎలక్ట్రాన్స్? 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ 2pలో 2px 2py 2pz. సో ఇందులో ఎట్లా చేస్తే ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. 1 సింగిల్ గా ఆక్యుపైంది. నెక్స్ట్ 2pyలో వెళ్ళాలి, సింగిల్ గా ఆక్యుపైంది. నెక్స్ట్ ఎలక్ట్రాన్ సింగిల్ గా ఆక్యుపోవాలి, 2pz లో సింగిల్ గా ఆక్యుపైంది. నెక్స్ట్ 4 ఉన్నాయి కదా, ఓన్లీ 3 ఫిల్ చేసిన. 4th ఎక్కడికి వస్తుంది? 2px దగ్గరకు వచ్చి యాంటీ క్లాక్ వైజ్ స్పిన్. ఓకేనా? ఇందులో 4th ఎలక్ట్రాన్ పెయిరింగ్ అనేది జరిగింది చూడండి, పెయిర్డ్ అంటే ఇందులో అన్ని క్లాక్ వైజ్ స్పిన్స్ ఆర్ ఇందులో క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ ఏదైనా స్పిన్స్ ఉండొచ్చు. నువ్వు క్లాక్ వైజ్ లో పెట్టుకో, యాంటీ క్లాక్ వైజ్ లో పెట్టుకో, కానీ సింగిల్ గానే ఉండాలి. పెయిరింగ్ అనేది జరగవద్దు ఒకటే దాంట్లో డబల్. ఫస్ట్ సింగిల్ గా అయిన తర్వాతనే పెయిరింగ్ జరగాలి. ఇక్కడ చూడండి 4 ఉంటే 2px లో ఒకటి, 2py లో ఒకటి, 2pz లో ఒకటి ఫిల్ అయిన తర్వాత 4th ఎలక్ట్రాన్ దేంట్లో ఎంటర్ అయింది? 2px లో మళ్ళీ వచ్చి పెయిరింగ్ చేసుకుంది. పెయిర్డ్ ఆర్బిటాల్ అంటాం దీన్ని, పెయిర్డ్ ఆర్బిటాల్. సో వాట్ డస్ ఇట్ స్టేట్? Electron pairing takes place. When the electron pairing takes place? After the available orbitals of same energy, degenerate orbitals are occupied single. అంటే 2px లో 2py లో 2pz లో సింగిల్ గా ఆక్యుపై అయిన తర్వాత 4th ఎలక్ట్రాన్ 2px లో వచ్చి మళ్ళీ పేరింగ్ జరిగింది. మళ్ళీ 2p5 ఉందనుకోండి, నెక్స్ట్ ఫ్లోరిన్ తీసుకుందాం ఎగ్జాంపుల్. ఇంకోటి ఫ్లోరిన్ 1s2 2s2 2p5 ఫ్లోరిన్ 1s చూడండి 1s2 2 ఎలక్ట్రాన్స్ పేర్డ్, 2s2 2 electrons paired. Okay, 2p5 అంటే 2px 2py 2pz 2p5 ఉంది. ఫస్ట్ ఏం చేయాలి? సింగిల్ గా ఆక్యుపై 1 2 3 సింగిల్లీ paired in 2px 2py 2pz. నెక్స్ట్ 4th electron 5th electron will come into 2px and get paired with anti-clockwise spin. Next 5th electron paired with anti-clockwise spin in 2py orbital. సో అంటే సింగిల్ ఆక్యుపై అయిన తర్వాత పేరింగ్ జరిగింది కదా, అదే ఉండ్స్ రూల్. ఓకేనా? సో క్లియర్ అనుకుంటాం. మనం ఈ ఎగ్జాంపుల్ తీసుకొని చేసినాం కదా, క్లియర్ అనుకుంటాం. ఓకేనా? మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్స్ నేను ఇస్తా, దానికి మీరు చేయండి. కార్బన్ కి చేయండి, కార్బన్ కార్బన్. ఓకేనా? కార్బన్. ఇంకొకటి సోడియంకి చేయండి 11. ఓకేనా? సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా కూడా నాకు కామెంట్లో పెట్టండి. అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ మీకు లైవ్ సెషన్స్ పెడుతున్నాం కాబట్టి ఆ లైవ్ సెషన్స్లోకి రండి. నెంబర్ ఆఫ్ డౌట్స్ అడగండి, నేను ఏ డౌట్ ఉన్నా క్లారిఫై చేస్తాను మీకు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ స్టూడెంట్స్.